ఏపీలో కీలకమైన గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును పట్టాలు ఎక్కించాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతోంది. ఇందుకు సంబంధించి వడివడిగా అడుగులు వేస్తుంది. ప్రాజెక్టు విషయమై సీఎం చంద్రబాబు జల వనరుల శాఖ, ఆర్థిక శాఖ ఉన్నత అధికారులతో కీలక చర్చలు జరిపారు. 70 నుంచి 80 కోట్ల వ్యయాన్ని అంచనా వేశారు అధికారులు. 3 నెలల్లో టెండర్లు పిలువనున్నారు. వ్యాప్స్కోస్ రూపొందించిన 6 ప్రత్యామ్నాయాలపై ఇందులో ప్రధానంగా చర్చించారు. ఏపీకి పోలవరం ఎంత కీలకమో ఈ ప్రాజెక్టు అంతే ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుంది. పోలవరంతో వంశధార వరకు అనుసంధానం ఒకటి కాగా, రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ప్రయోజనం కల్పించే ఈ అనుసంధానం మరొకటి. ఈ రెండు పూర్తయితే రాష్ట్రానికి జలహారతి వేసినట్లేనని ప్రభుత్వం భావిస్తుంది. ఇక ఎగువ ప్రాజెక్టుల కారణంగా కృష్ణాలో నీళ్లు సరిగ్గా రావట్లేదు. మరోవైపు గోదావరిలో సగటున ఏటా 2000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయి. ఇందులో 280 టీఎంసీలను వరద సమయంలో మళ్లించాలనేది ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. తాజా ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ భారీ ప్రాజెక్టుపై కేంద్ర పెద్దలతో చర్చలు జరిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో దేశానికి ఈ ప్రాజెక్టు ఎలా ఉపయుక్తమో వివరించారు. భారీ ప్రాజెక్టు కావడంతో కేంద్ర సాయం లేకుండా చేపట్టడం సాధ్యం కాదు. అందువల్ల కేంద్ర పెద్దలకు వివరించి ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం కోరుతూ కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ లేఖ రాయనుంది. అన్ని అనుమతులు పొంది త్వరగా టెండర్లు పిలవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ప్రాజెక్టును 3 దశల్లో చేపట్టనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, ఈ ప్రాజెక్టు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఏంటి? సునీత, ఏపీలో నీటి వనరులకు సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలు, ప్రధానంగా వరదల సమయంలో గోదావరి జలాలను బనకచర్లకు తరలించే భారీ ప్రాజెక్టుకి రూపకల్పన చేస్తున్నారు. రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. 80 లక్షల మందికి త్రాగునీరు, 7.5 లక్షల ఎకరాలకు సాగునీటికి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా గోదావరి వరదల సమయంలో 280 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు, సీమకు తరలించేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి. దాదాపుగా 70,000 నుంచి 80,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రానికి జలహారతిగా ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి రాష్ట్రాన్ని 100% కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఒకవైపు పోలవరం సంబంధించినటువంటి అంశం ద్వారా ఉమ్మడి 8 జిల్లాలకు మేలు చేయటం, అదేవిధంగా పోలవరంతో ఉత్తరాంధ్రలోని 3 ఉమ్మడి జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు పోలవరం ద్వారా లబ్ధి చేకూరేందుకు చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. కృష్ణా డెల్టాకు, రాయలసీమలో ఉన్నటువంటి 4 ఉమ్మడి జిల్లాలతో సహా ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు లబ్ధి చేకూర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కార్యాచరణ అమలు చేయబోతున్నారు. రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం, అదేవిధంగా గోదావరి నీటి బనకచర్లకు తరలించడమే ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే గోదావరి వరద జలాలను తరలించడం ద్వారా రాష్ట్రానికి జలహారం కింద అన్ని ప్రాంతాలకు త్రాగునీరు, సాగునీరు అవసరాలు తీర్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అటు పోలవరంతో పాటు ఈ త్వరలో చేపట్టే కొత్త ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వడం, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల కాలంలోనే దీనిపైన ఇంత భారీ స్థాయిలో కసరత్తు చేయడం కూడా ఒక రకంగా ముందు చూపుతో వెళ్లేటువంటి క్రమంలో భాగంగానే ఉంటుందని కూడా ప్రభుత్వ వర్గాలు, ఇరిగేషన్ వర్గాలు, రైతాంగం భావిస్తుంది. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా విస్తృత స్థాయిలో రైతాంగానికి మేలు చేకూర్చడం, పరిశ్రమలకు మేలు చేకూర్చడం, అదేవిధంగా ప్రాజెక్టు పూర్తి అయితే 80 లక్షల మందికి త్రాగునీరు, 7.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు కొత్తగా సాగునీరు అందేందుకు సన్నాహాలు జరుగుతాయి. దీంతో 22.5 లక్షల ఎకరాలకి ఆయకట్టును స్థిరీకరించవచ్చు. పరిశ్రమల ద్వారా 20 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు వీలుంటుంది. ఎగువ ఉన్నటువంటి ప్రాజెక్టుల కారణంగా కృష్ణా నదికి తగిన విధంగా నీటి ప్రవాహం రాకపోవడం, మరోవైపు గోదావరిలో ప్రతి ఏడాది 1000 టీఎంసీల నీరు వృధా అవుతున్నటువంటి నేపథ్యంలో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కనీసం 280 టీఎంసీల నీటిని వరద సమయంలో వినియోగించుకోవాలనేటువంటి ముందు చూపుతో ప్రభుత్వం ప్రాజెక్ట్ ని చేపట్టినట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి 2-3 రకాల ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. గోదావరి నీటిని కృష్ణా నదికి తరలించడం, అదేవిధంగా కృష్ణా నది నుంచి
నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్ కు తరలించడం, ఇది ఇంకా 200 టీఎంసీల సామర్థ్యంతో బొల్లాపల్లి రిజర్వాయర్ ను నిర్మించడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం ముందు చూపుతూ వ్యవహరిస్తుంది. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్టులపైన ప్రభుత్వం దృష్టి సారించింది. సునీత. థ్యాంక్ యూ.